కరీంనగర్ పట్టణంలోని కోతి రాంపూర్ గిద్దె పెరుమాండ్ల స్వామివారిని విజయదశమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. అనంతరం సెమీ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ చట్టంలోని గత ప్రభుత్వం విధించిన 50% క్యాప్ను తొలగిస్తూ తమ ప్రభుత్వం చేసిన చట్టాన్ని గవర్నర్ ఆమోదించాల్సి ఉందని కోరారు. శాసనసభలో బలహీన వర్గాల బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలు కోర్టులో కూడా బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అఫిడవిట్లు సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చెడుపై గెలుపుకు విజయానికి ప్రతీక విజయదశమి. ఈ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభం జరగాలని దసరా పండుగ రోజున అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లాకు ప్రాముఖ్యమైనటువంటి ఆనాడు తొలి దేవాలయంగా ఇక్కడ గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయం ఇది. ఆలయ దర్శనం తర్వాత దసరా పండుగ పూట రెండు అంశాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్న తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో శాసనసభలో బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లుకు అందరూ మద్దతు ఇచ్చినారు. అన్ని రాజకీయ పార్టీలు, వారందరికీ ధన్యవాదాలు. తర్వాత అందరి ఏకాభిప్రాయంతో చట్టాలు చేసుకొని ఆనాడు తెలుసో తెలియకనో బలహీన వర్గాల పట్ల ఏం రాజకీయం మాట్లాడదలుచుకోలే. కానీ 2018 ఒక చట్టం తెస్తే 50% లిమిట్ తోటి ఆ రోజు చట్టం తెస్తే దాన్ని మారుస్తూ 2.5 నెలల కింద ఆర్డినెన్స్ తెచ్చాం. దాని తదుపరి దాన్ని చట్టం కూడా చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపడం జరిగింది. ఏ కారణం చేతనో గవర్నర్ గారు దాన్ని ఆమోదించలేదు. వాస్తవంగా 2018 చట్టాన్ని ఆమోదించినట్టే ఇది కూడా. మేము అక్కడ కూడా రిజర్వేషన్ శాతాన్ని ఆ చట్టంలో పేర్కొనలే. ఒక 50% క్యాప్ను ఎత్తివేస్తూ పేర్కొన్నటువంటి ఆ చట్టము, ఆ బిల్లును ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే న్యాయస్థానంలో ఈ అంశం చర్చ జరుగుతుందని కొంతమంది అతిగా ఆలోచించేటువంటి వాళ్ళు ఇది ఎట్లా అని అంటున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని ఎత్తివేస్తూ చట్టం చేసింది అనే మాటను దయచేసి గమనించాలి. అందుకే శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కోర్టులో అఫిడవిట్ లేదా వాళ్ళ ఇంప్లీడింగ్ వాళ్ళు కూడా ఈ కోర్టులో జోక్యం చేసుకొని మా రాజకీయ పార్టీగా మేము ఈ అంశానికి మద్దతు ఇస్తా ఉన్నాం, ఏకీభిప్రాయంతో అమలు జరిగింది అనే మాట చెప్పడం అనివార్యము, అవసరము. తెలంగాణ సమాజం ఇది గమనిస్తూ ఉంది.